పశ్చిమ తీర రాష్ట్రమైనటువంటి గుజరాత్లో బంగ్లాదేశీయులు చాలా పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. ఎక్కడి బంగ్లాదేశ్, దాని తర్వాత బెంగాల్ని దాటాలి, మిగతా అనేక రాష్ట్రాలను దాటిన తర్వాత బంగ్లాదేశ్ నుంచి బెంగాల్కి రావడం జరుగుతుంది. అలాంటి బెంగాల్లో వేల సంఖ్యలో బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారు. బెంగాల్లో అక్రమ కాగితాలని, రకరకాల డాక్యుమెంట్స్ని పొంది వాటి ద్వారా భారతీయ పౌరులుగా క్లెయిమ్ చేస్తున్నారు. గుజరాత్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక మ్యాసివ్ డ్రైవ్, ఒక విస్తృతమైనటువంటి సర్వేలో ఇప్పటి వరకు దాదాపు 550 మంది బంగ్లాదేశీయులు పట్టుబడ్డారు. వీళ్ళందరినీ గుర్తించి వీళ్ళని తక్షణము జైళ్లకు తరలించారు, డిటెన్షన్ సెంటర్లకి తరలించారు. అక్కడి నుంచి వాళ్ళని బంగ్లాదేశ్కి పంపిస్తారు. అహ్మదాబాద్లోనే దాదాపు 400 మంది దొరికారు. సూరత్లో కూడాను చాలా పెద్ద సంఖ్యలో బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్నట్టు వెల్లడైంది.